ఉదయం నిద్ర లేవగానే ఈరోజు జీవితంలో ఏం చేయాలనే క్లారిటీ మీకు ఉందా? ఒకవేళ లేకపోతే రోజులు గడిచిపోతున్నాయి కానీ జీవితంలో ఏదో తెలియని అర్థం లేనట్టు అనిపిస్తుందా? అయితే జపనీస్ సంస్కృతిలో ఒక అద్భుతమైన పదం ఉంది, అదే ఇకిగాయ్. దీని అర్థం ప్రతిరోజు ఉదయం మనం నిద్ర లేవడానికి గల ఒక బలమైన కారణం, అంటే నీ జీవితానికి ఒక అర్థాన్నిచ్చే ఒక లక్ష్యం అని. ఇకిగాయ్ అనేది ఒక 4 సాధారణ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 1 నీకు ఇష్టమైన పని, 2 నువ్వు బాగా చేయగలిగే పని, 3 ఈ ప్రపంచానికి అవసరమైన పని, 4 నీకు ఆదాయాన్ని ఇచ్చే పని. ఈ 4 విషయాలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడే నీకు ఇకిగాయ్ దొరుకుతుంది. మనలో చాలామంది ఈ 4 ఏదో 1 లేదా 2 మాత్రమే ఫాలో అవుతారు. డబ్బు కోసం ఉద్యోగం చేస్తాం కానీ ఆ పని మీద ఇష్టం ఉండదు. ఇష్టమైన ప్యాషన్ వైపు వెళ్తాం కానీ అక్కడ సరైన ఆదాయం ఉండదు. అందుకే జీవితంలో ఎప్పుడూ ఏదో తెలియని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇకిగాయ్ అనేది ఒక్క రోజులో దొరికేది కాదు, అది మెల్లగా మనల్ని మనం అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. కొత్త విషయాలు ప్రయత్నించాలి, ఓడిపోవాలి, ఆ అనుభవాల నుండే మన అసలు ఉద్దేశం బయటపడుతుంది. చాలా సింపుల్గా స్టార్ట్ చేయండి. నీకు నచ్చే పనులేంటో ఒక చోట రాయు, నీలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించు, చిన్న చిన్న ప్రయోగాలు చేయు. ముఖ్యంగా నిన్ను నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకోవడం ఆపేయి. లైఫ్ పర్పస్ అనేది ఎక్కడో బయట దొరకదు, అది నీ మనసులో ఉండే క్లారిటీతో వస్తుంది. నువ్వు చేసే పని నీకు నీ చుట్టూ ఉన్న వాళ్లకు ఉపయోగపడితే అదే నీ ఇకిగాయ్. జీవితం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ఉంటే చాలు. కేవలం బ్రతకడం కాదు, మీ ఇకిగాయ్ని వెతుక్కోండి, సంతోషంగా జీవించండి.